ఎందుకు మనం లయం కాలేదట? ప్రతి ఉదయం ఏం జరుగుతూ వచ్చింది? వాట్ వాస్ ద ఎవ్రీడే ప్రొవిజన్ ఫర్ అస్? ఎవ్రీడే 364 ఎర్లీ మార్నింగ్స్ వాట్ వాస్ ద ప్రొవిజన్ గాడ్ ప్రొవైడెడ్ us with? Lamentations chapter 3 verse 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. బాగా వినండి. అనుదినము నూతనముగా ఏం పుడుతుంది? వాత్సల్యత పుడుతుంది. దీని విషయంలో విలాపవాక్యంలో చాలా స్పష్టంగా ఏమవుతాడంటాడు? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. బాగా వినండి. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అనుదినం ఏమిస్తున్నాడు? వాత్సల్యత నూతనంగా ఇస్తూ ఉన్నాడు. ఫ్రెష్ కంపాషన్, బికాస్ హీఈస్ అ డైలీ ఫెయిత్ఫుల్ గాడ్. అనుదినం ఏమిస్తున్నాడండి? తన నమ్మకత్వాన్ని ఇస్తున్నాడు. నమ్మదగిన దేవుని నమ్మకత్వము ప్రతి ఉదయం ఏమవుతుందంట? సర్వింగ్ జరుగుతూ ఉంది. ఎంత ధన్యులం మనం గుర్తిస్తూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఇంకా దానికంటే బ్లెస్సెడ్ సండే ఇంకేం ఉండదు. ఎందుకంటే ఆయన విశ్వాస్యత అనుదినము నూతనంగా పుట్టుకుతుంది. అందుకొరకే వాత్సల్యత ఎందుకు వస్తుందంటే ఆయనకి ఏముందండి? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు అంటే ఒక్కసారి దేవుడు మీ పట్ల వాత్సల్యత నూతనముగా పుట్టుతున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు దేవుడు నమ్మకత్వం కానీ కోల్పోయి ఉంటే, ఆయన నమ్మదగిన వాడుగా ఉండకపోయి ఉంటే, ఒకవేళ ఆయన నమ్మకత్వం కానీ మన పట్ల చూపించకపోయి ఉంటే, మీరు నమ్మకత్వం లేదు కాబట్టి నా నమ్మకత్వాన్ని మీకు నేను చూపించానని ఒకవేళ దేవుడు కానీ విరమించుకుంటే పరిస్థితి ఏమయ్యేది అంటే, అక్కడ యాకోబు సంతానం గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు. చూడండి, యాకోబు, వై సన్స్ ఆఫ్ జేకబ్ వై ఆర్ యు నాట్ కన్స్యూమ్డ్? మీరు ఎందుకు లయం కాలేదంటే, దేవుని విశ్వాస్యత నూతనముగా ఆయనకి ఏమొచ్చింది? వాత్సల్యత పుట్టుచున్నది. ఓ యాకోబు సంతానం, మీరు ఎందుకు లయం కాలేదంటే, దేవుడు నూతనంగా ఈరోజు నీకు ఏం చూపిస్తున్నాడు? వాత్సల్యతను అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరా, ఒకవేళ నమ్మకత్వమే లేకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారము కా